6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని బీఆర్ఎస్ నేత బల్కసుమన్ అన్నారు. ఏడాది కాలంగా తుగ్లక్ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. 400 రోజుల పాలనలో హామీలు అమలు చేయకుండా డైవర్షనల్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం యొక్క తీరు, ప్రభుత్వం యొక్క విధానం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక తుగ్లక్ ప్రభుత్వం, తిరోగమన విధానాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి అరాచక ప్రభుత్వం అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఈ 400 రోజుల పరిపాలనలో అర్థమైపోయింది. ఆనాడు ఎన్నికల సందర్భంలో ఇట్లా పేపర్లకు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి ఆనాడు సిఎల్పి నాయకులుగా ఉన్నటువంటి భట్టి గారు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టి మరీ 6 గ్యారంటీలకు సంబంధించి ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినాక కనీసం 6 గ్యారంటీని కూడా అమలు చేయకుండా 400 రోజుల పాటు కేవలం అటెన్షన్ డైవర్షన్ మీద, ప్రతిపక్షాల మీద బురద జల్లుడు మీద, గత ప్రభుత్వం యొక్క విధానాల మీద కమిషన్లు వేసి అడ్డగోలు దుష్ప్రచారాలతోని కాలాన్ని వెల్లదీసిరే తప్ప ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలే. వరి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు, దాన్ని బోగస్ చేసిర్రు. ఒక్క ఊర్లో కూడా ఈ సంవత్సర కాలంలో 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టలే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ 400 రోజుల పాలనలో అనేక రకాలైనటువంటి తుగ్లక్ చర్యలతోని ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీసింది. ఈ సంవత్సర